సెకండ్ సెషన్ కొంచెం చాలా పెద్దదైపోయింది కదా, కొంచెం ఎక్కువైపోయిందా? అర్థమైతే సరలేదు, అర్థమైపోతేనే బాధ. అర్థమైందా? అర్థమై ఉందా, వెళ్ళిపోయిందా? కొనసాగింపుగానే ఆలోచిద్దాం. దేవుని సంగతులను వినటానికి యేసుప్రభు వారు మాట్లాడినప్పుడు ఒకరోజు మాట్లాడా, 2 రోజులు మాట్లాడా, 3 రోజులు కదా హైయెస్ట్ బైబిల్ రాసింది. 3 దినాలు మాట్లాడినట్లుంది. 3 దినాలు ఉపదేశం మీరు విన్నప్పుడు బైబిల్లో రాశారు కదా, కొండ మీద మాట్లాడినటువంటి ప్రసంగం గురించి. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభం నుంచి 9వ అధ్యాయం ముగింపు, అంటే 8వ అధ్యాయం ఎండింగ్ వరకు కూడా ఆయన మాట్లాడిన మాటలని బైబిల్ రికార్డ్ చేసి పెట్టింది. అంటే ఉపదేశం యొక్క కొనసాగింపు 7వ అధ్యాయం 29వ వచనం వరకు. ఆ తర్వాత 8:1 చెప్తాడు ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు అని. అంటే ఆల్మోస్ట్ 5, 6, 7 అధ్యాయాలు ఆయన అక్కడ మాట్లాడాడు. చాలామందికి బాధాకరమైనటువంటి విషయం, బైబిల్ బోధను సరిగా అర్థం చేసుకోవటంలో కానీ అన్వయించుకోవటంలో కానీ వారు మాదిరి ఉంచినటువంటి విశ్వాసాన్ని వెంబడించాల్సిందేమో నాయకులుగా బోధించిన వారు విశ్వాసాన్ని వెంబడించమని హెబ్రీ 13:7 చెప్తుంది. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ విశ్వాసాన్ని వెంబడించరు, వాళ్ళని వెంబడించేస్తారు. అది ప్రమాదం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే యేసుప్రభు వారు మాట్లాడిన 5, 6, 7 అధ్యాయాల్లో బైబిల్ రెఫరెన్స్లు ఎన్ని ఉన్నాయి చెప్పండి. పాత నిబంధన అధ్యాయం రెఫరెన్స్లు ఎన్ని చెప్పాడు చూసుకోండి. నిర్గమకాండంలో ఎలా చెప్పాడు దేవుడు, ద్వితీయోపదేశకాండంలో ఎలా చెప్పాడు, కీర్తన గ్రంథంలో ఎలా ఉంది. ఆల్రెడీ యేసుప్రభు వారు బైబిల్ని కోట్ చేయడం తెలుసు మనకి, చాలా చోట్ల కోట్ చేశాడు. కానీ కొండ మీద మాట్లాడినటువంటి ఆ ప్రసంగాలు లేక అంత దీర్ఘ ప్రసంగాల్లో బైబిల్ చెప్పలేదు అనే నొప్పి చాలామందికి ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్న చాలా విషయాల్లో నేనేం రెఫరెన్స్లు ఏమైనా చెప్పానా? కానీ రెఫరెన్స్లు మాట్లాడుకున్నాం. చాలామందికి బైబిల్ చెప్పలేదు పాస్టర్ గారు, ఈ బైబిల్ చెప్పడు ఈయన. యేసుప్రభు వారు ఏం బైబిల్ చెప్పాడు? ఆయన చెప్పింది బైబిల్ అయింది. కానీ ఉపదేశ క్రమంలో సేవకులను వెంబడిస్తే ఈ మోసంలో పడతాం. ఒక 20 రెఫరెన్స్లు చెప్తే బైబిల్ కాదు, బైబిల్లో ఉన్న అంశంలో నుంచి నా జీవితానికి అది శరీరంగా ఎట్లా మార్చుకోవటం నేర్చుకోవటం అన్వయం. అది యేసుప్రభు వారు చెప్పారు. ఆ బోధ సరిగా అర్థం చేసుకోక మా భక్సింగ్ గారు 20 రెఫరెన్స్లు చెప్తారు కాబట్టి మా భక్సింగ్ వాళ్ళు ఎలా చెప్తేనే బైబిల్, లేకపోతే మిగిలిన వాళ్ళందరిది అబద్ధాలే. చాలామందికి ఈ నానుడి అలవాటయింది. దేవునిగతులను దేవుని ఆత్మతో వివేచించాలి కానీ మనకున్న అనుభవంతోనో ఆలోచనతోనో జ్ఞానంతోనో కాకూడదు. గమనించండి. మంచిది. మరోసారి ఆ వచనం యొక్క అంతర్భాగంలోకి వెళ్దాం. మనము ఏ ప్రదేశంలో నుంచి ఎట్లా వెళ్తుంది వచనము? మనం దేవుని స్వభావంలో పాలివారు అవ్వాలంటే 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్పింది? పూర్ణ జాగ్రత్త గలవారే ఉండి ఏమేం చేయాలి? విశ్వాసమునందు సద్గుణమును, మొట్టమొదటిగా యేసు ప్రభువు ఉన్నాడని, ఆయన ఉన్నాడనియు, ఆయన ప్రార్థన చేసే వారికి ప్రార్థనకు సమాధానం దయచేయగలడనియు, ఆయన మనల్ని విడువని వాడనియు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన వాడనియు, ఆయన తిరిగి లేచిన వాడనియు, ఆయన రాబోచున్న వాడనియు నమ్ముట విశ్వాసం. ఇది పూర్ణ విశ్వాసం. ఈ విశ్వాసము కలిగిన వారమయండి. విశ్వాసం అందు ఏం కలిగి ఉండాలి? సద్గుణాలు కలిగి ఉండాలి. సద్గుణాలు ఎందు ఏం కలిగి ఉండాలి? జ్ఞానమైనటువంటి దైవ సంగతులు తెలుసుకోవాలి. జ్ఞానం ఎందు ఏం కలిగి ఉండాలి? ఆశను అతిక్రమించకుండా నిగ్రహించుకోగలిగి, ఆశను తీర్చుకోవటానికి దేవుడిని వాడుకోక, ఆశలు కోరికలుగా మార్చుకోక, ఆశా కోరికలను నియంత్రించుకోవడానికి బలవంతంగా కాక, స్వేచ్ఛగా దేవునికి ఇష్టం లేని పనులకు నన్ను చేయకుండా ఉండడానికి నా శరీరాన్ని సంపూర్ణంగా సమర్పించుకుని ఆశా నిగ్రహం నందు కలిగి ఉండి దానిలో ఏం తెచ్చుకోవాలి? సహనము తెచ్చుకున్నాం. సహనము కలిగి ఉండుట అనంటే ఏమి జరిగినా ఏమి జరగకపోయినా, ఏమి వచ్చినా ఏమి రాకపోయినా, ఏం పొందినా పొందకపోయినా పొందుచున్న వాటి వైపు కాక పొందించగలిగిన వాని మందు విశ్వాసముంచుకుంటూ ఎక్కడా కూడా తప్పిపోకుండా భక్తి క్రమంలో నిలిచి ఉండుట. సహనము తెచ్చుకుని సహనమందు భక్తిని తెచ్చుకోవాలి. సహనములో భక్తి కనపడాలి. ఈరోజు చాలా ప్రమాదకరమైన అంశు ఈ వచనము యొక్క అంతము. అంటే భక్తి అనేది సవాలు చేసుకోగలగటం. నా భక్తి దేవుని ఎదుట అంగీకారంగా ఉందా లేదా? నా భక్తి ఇతరులు చూసినప్పుడు మాదిరికరంగా కనపడుతుందా లేదా? నా భక్తిని చూసినప్పుడు నా ప్రభువు ప్రలోకము నుండి ప్రభువు ఆనందించేవాడై ఉన్నాడా లేదా?
పరిశుద్ధాత్ముడు నా యందు దుఃఖపడక నా భక్తి యందు ఉల్లసించి ఆనందించి సంతోషించువాడై ఉండి నన్ను నడిపించగలిగిన వాడై ఉన్నాడా లేదా అనేది మన భక్తి యొక్క విలువ లేక నాణ్యత లేక కొలత లేక ప్రమాణంగా చెప్పగలగాలి. ఆ ప్రమాణంలోనికి వెళ్లే ముందు మనము ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉంటున్నాం అనేది ప్రతిసారి పరీక్షించుకోవాల్సి ఉంటుంది. గమనించుదాం. సో ఈ సహనములోనికి వెళ్ళిన తరువాత భక్తిలోనికి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అనంటే ఈ ఈ లక్షణాలు ఒకదాని తర్వాత ఒకటి వృద్ధి పొందుతున్నాయి కదా మనలోకి. భక్తి అనేది ఎప్పుడూ కూడా నువ్వు కనపరిచేది భక్తి కాదు. ఇట్ ఈజ్ ఏ భావన. ఇట్ ఈజ్ అనే భావన అనే పదానికి ఇంగ్లీష్లో ఒక రైట్ వర్డ్ నేనేమో చెప్పలేకపోతున్నాను. ఇమాజినేషన్ అనొచ్చా, ఇంప్రెషన్ అనాలా, ఇంకా ప్రాస్పెక్టివ్నెస్, పర్స్పెక్టివ్, ఇంకా ఇంకా వర్డ్ రైట్ వర్డ్ భావన. భక్తి అనేది ఒక భావన. ఇట్స్ అన్ ఎక్స్పోజర్. ఓకే, మీకు ఆ పదాలు మీకు అర్థమవుతున్నాయి కదా. నేను చెప్తున్న అంశం మీకు అర్థమవుతుంది. భక్తి అనేది ఒకటి. ఇప్పుడు రోడ్డు మీద చాలా ఆటోలు ఉన్నాయి, చాలా బళ్ళు పెట్టున్నారు, కొన్ని కార్లు ఆగి ఉన్నాయి. ఒక ఆయన అక్కడ ఆగి ఏం జరుగుతుంది అన్నాడు. అప్పుడు వెంటనే ఆ పక్కన వచ్చిన ఒక ఆయన అన్నారు, మీకు తెలీదా ఇక్కడ 3 రోజులు ప్రార్థనలు జరుగుతున్నాయి అన్నాడు. ఏం జరుగుతున్నాయి? ఎంతమంది 3 రోజుల నుంచి ప్రార్థనలు ఉన్నారు ఇక్కడ? ప్రసంగాలు జరుగుతున్నాయి. ప్రార్థనలు ఎన్ని జరిగాయి ఏమో, కానీ ఇక్కడ దీర్ఘమైన ప్రార్థనలతో ధూపం లేచిపోయినట్టయితే ఇక్కడ ఏం కనపడలేదు. మనం అలాంటివి ఎప్పుడు చేయలేదు. ఆ భక్తిలో మనం ఆ మునిగి తేలిపోయి కొండలను తుప్పలను సో వెంటనే ప్రార్థనలు జరుగుతున్నాయి అనేటువంటి మాట ఆ పక్కన ఒక ఆయన అన్నాడు, సార్ మీటింగ్లు అవుతున్నాయి సార్ అన్నాడు. అప్పుడు అవుతున్నాడు, ఓహో మీటింగ్లా అని, యేసుప్రభు మీటింగ్లా అన్నాడు. అంటే అవును అని చెప్పాడు ఇంకొక ఆయన. నలుగురు మాట్లాడుకున్నారు. ఈ నలుగురు మాట్లాడుతున్న సందర్భంలో నాకు చెవిన పడింది ఏంటంటే, అవును ప్రతి సంవత్సరం ఇక్కడ 3 రోజులు 10 రోజులు 15 రోజులు అవుతూ ఉంటాయి ఇక్కడ, అవేనా అని అడిగాడు. అప్పుడు ఒక ఆయన అన్నాడు, మీరు ఎప్పుడైనా వచ్చారా అని అడిగాడు. మనకు ఒక తొత్తర కదా, ఎంతసేపు ఎవరిని లాగేద్దామా అనుకుంటా, ఉన్నోడు నిలబడ్డాడు లేదు చూసుకోడు, మీరు ఎప్పుడైనా వచ్చారా అంటే అన్నాడు, లేదు కానీ మా వాళ్ళు వస్తుంటారు అన్నాడు. వాళ్ళోళ్ళు వస్తుంటారు, వాళ్ళు చెప్పారనమాట వచ్చారని. ఆహా సరే అయితే అనేసి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతుంటే ఈ ఆసక్తిపరుడైనటువంటి మన క్రైస్తవ ఆధ్యాత్మికమైన మేధావి, ఓసారి రావచ్చు కదా ఇన్విటేషన్, ఒకసారి రావచ్చు కదా లోపలికి వచ్చి చూడొచ్చు కదా అన్నాడు. సార్ నాకు పాస్టర్ బాగా తెలుసు అన్నాడు, వెళ్ళిపోయాడు. భక్తి యొక్క భావం ఎవరు తెలిస్తే నడుచుద్ది? పలానా దగ్గర గుడిలో కొంతమంది చేస్తున్నారు, అది ఆ దేవునికి భక్తి. ఇక్కడ యేసుప్రభుకి చేస్తున్నారు, ఇక్కడ యేసుప్రభుకు జరిగిన భక్తి. పలానా దగ్గర పలానా భజన జరుగుతుంది, అది ఆ దేవునికి జరుగుతున్న భక్తి. ఇక్కడ ఈ భావన అందరి భక్తి ఒకటే అని చెప్పచ్చా? చెప్పగలమా? అందరి భక్తి ఒకటేనండి. కాబట్టి ఎవరి భక్తి వాళ్ళ భావన వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. కానీ అందరి భక్తి ఒకటని ఖచ్చితంగా మనం చెప్పలేం. సో చెప్పలేని పరిస్థితిని అర్థం చేసుకుంటే ఏం జరుగుద్దో ఆలోచన చేద్దాం.
భక్తి అనే దానికి నేను చెప్పే ఒక చక్కటి నిర్వచనం ఏంటంటే, ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎ రిలీజియన్. మతపరమైన ఒక వ్యాయామము, మతపరమైన వ్యాయామాన్ని భక్తి అంటాం. మనం మాట్లాడుకుంటున్న భక్తి మతపరమైన వ్యాయామం అనేది ఒక భక్తి. పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు. నిన్న మొన్నటి వరకు అయిన టీవీ రచ్చ ఎంతంత కాదు. పుష్ప 2 సినిమా చూడాలని మొదటి రోజు మొదటి ఆటకు వాళ్ళ నాన్నగారిని అడిగాడు. వాడి పేరు పుష్పేట. అవునా? అడిగితే వాళ్ళ నాన్నగారు ఎవరి కాళ్ళలో చేతిలో ఒళ్ళో పట్టుకుని మొత్తానికి టికెట్లు సంపాదించాడు. మీరు ఎవరెవరు చూసే కోణం వాళ్ళకి వేరుగా అనిపిస్తుంది, కానీ అసలు టికెట్లు సంపాదించగలిగిన అతన్ని తక్కువ అంచనా వేయకండి. మిడిల్ స్థాయి ఉద్యోగి అయినప్పటికీ ఫస్ట్ రోజు ఫస్ట్ షోకి టికెట్లు తెచ్చగలిగాడంటే అతను చాలా గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడే. 30,000 పెట్టాడా 20,000 పెట్టాడా పక్క పెట్టండి. ఆ కుటుంబము, ఆ భార్య చనిపోయినప్పటికీ కూడా ఆ హీరో అంటే వాళ్ళకి ఏమనాలి దాన్ని? భక్తి. అది కూడా భక్తి, భక్తి భావం. మొన్న నా దగ్గరికి ఒక ఆయన వచ్చి ఆయన చెప్తున్నారు, అయ్యా లాస్ట్ ఇయర్ నాకు ఎమ్మెల్యే సీట్ వస్తుంది అన్నారండి. ఎమ్మెల్యే సీట్ రాలేకపోయింది, కొంచెంలో మిస్ అయిపోయింది. 40 అయ్యింది కానీ కొంచెం మిస్ అయింది. బట్ ఈసారి ఖచ్చితంగా అని చెప్తున్నారు, నెక్స్ట్ 29కి నాకు ఇస్తారు అని చెప్పాడు. ఎంత అయ్యింది అన్నాను. అంటే ఒక అయ్యింది కానీ ఒక 35-40 వరకు అయ్యిందండి అన్నాడు. ఏంటి 35-40 అని అంటే లక్షలు. ఏ పార్టీ అనంటే అయ్యో ఫస్ట్ నుంచి అదే పార్టీ అండి మనది, అసలు మనం పార్టీ మానవండి అంటే. ఇప్పుడు పార్టీ మారకుండా ఒక పార్టీకి వేర విధేయుడిగా ఒక 40 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఎమ్మెల్యే సీట్ ట్రై చేస్తున్నాడంటే ఆ రాజకీయ నాయకుడు అంటే అతనికి ఏంటి? భక్తి, పార్టీ భక్తి.
ఏ మనుషులకు కనపరిచేటువంటి భావన అది భక్తిగా నువ్వు అనిపిస్తే భ్రమపరుచు భక్తి అని చెప్తున్నాడు. భ్రమపరుచు భక్తి. నిజానికి చాలా మంది రహస్య విశ్వాసులు ఉంటారు చూసారా, కొంతమంది రహస్య విశ్వాసం. ఇంట్లో భర్త ఒప్పుకోడు, భార్య ఒప్పుకోదు, కష్టం ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు దేవుని యందు బాగా రహస్యంగా వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? రహస్య విశ్వాసులు అంటారా, రహస్య భక్తులు అంటారా? ఎక్కడ మాత్రం భక్తులు అనరు, ఏమంటారు వాళ్ళని? విశ్వాసులు అంటారు. అందుకే బైబిలు విశ్వాసమును కలిగి ఉన్న విశ్వాసుల గురించి చెప్పబడింది, క్రీస్తును కలిగి ఉన్న క్రైస్తవుల గురించి చెప్పబడింది తప్ప భక్తి అనేటువంటి విషయాన్ని గురించి భక్తులుగా అనే పదాలను బైబిల్ ఎంఫసైజ్ చేయాల. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ కనపరుచు అంతరంగాన్ని చూపించేది భక్తి. మరో భావన ఏంటి? నీ ఇన్నర్ని చూపిస్తుంది. నీ భావన భక్తిది నీ అంతరంగంలో చూపిస్తుంది. ఒక వ్యక్తి కానీ ఒక శక్తిని కానీ చెప్పబడుతున్న దేనిని కానీ ఆరాధించేటువంటి భావనకు వెళ్ళాడు అనుకోండి, నీకెందుకురా యేసు ప్రభు అంటే అని ఎవరినైనా అడిగితే పిల్లలు ఏం చెప్తారు చెప్పండి? దేవుడు అంటే ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని పెద్దోళ్ళని అడిగారు అనుకోండి, అయ్యా మీ అమ్మ మిమ్మల్ని మీకు దేవుడు అంటే ఏంటి అని అడిగితే మీ నోట్లోంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటంటే యేసు ప్రభు అంటే నాకు ఇష్టం, నాకు ఇష్టం, నాకు ఈ దేవుడు అంటే ఇష్టం, నాకు ఆ దేవుడి మీద మనసు కలిగింది, నాకు దేవుడు అంటే ప్రేమ కలిగింది, నాకు ఆ దేవుని సంగతుల గురించి నాకు మనసు పోయింది, కాబట్టి నాకు ఈ భక్తి ఇష్టం అనిపిస్తుంది. ఇష్టం. నిజానికి మీరు యేసు ప్రభు అంటే ఇష్టం కాకపోతే 2:30 గంటలు మాట్లాడితే కదలకుండా కూర్చుంటారా? ఏమండి? చెప్పేవాడిని నాకు ఓపుకున్నా వినడానికి మీకు ఉండాలి కదా. అసలు ఎందుకున్నారు? నేనేమని అనుకుంటాననే కాదు. ఒకళ్ళు అలా కూర్చున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒక జాతి, ఒక తెగ ఉంటుంది. ఎంతసేపు ఎవరిని సంతోషపడదామా అని చూసేవాళ్ళు. దేవుని సంతోషపరచరాలు, మనుషులు సంతోషపరుస్తారు. బైబిల్ దాన్ని కూడా ఖండించి పడేసింది. ఒరే బాబు, నువ్వు మనుషులు సంతోషపరిచేవాడితే నువ్వు ఎప్పటికీ దేవునికి దాసుడు కాదురా అని చెప్పేశాడు ఈయనే. ఈ పేతురు మంచోడు కాదు, చాలా గట్టిగా చెప్తాడు. తప్పిపోయి లేచి వచ్చాడు కదా, పడిపోయినోడు ఎప్పుడు సత్యాలు చెప్తాడండి. అలాగని పడేసిన తక్కువగా చూడకండి, పడిపోవడానికి గేలిగా నవ్వకండి. వాడిని దేవుడు లేపుతాడు ఎప్పటికైనా. అయితే ఈ కనపరిచేటువంటి అంతరంగాన్ని ప్రతి సందర్భంలో భక్తికి తగినటువంటి ఆ జీవితాన్ని చూపించగలగటం దేవుడు కోరుకునేటువంటి భక్తి. అయితే ఈ యొక్క లక్షణాలలో సహనము కలిగి ఉండి మనం చెయ్యగలిగించినటువంటి బైబిల్ భక్తి వేరు, లోకము చూపించేటువంటి భక్తి వేరు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ చెంప మీద, ఇది కుడివైపు, నాకు టీవీలో మీకు ఎడమవైపు కనపడచ్చు, ఫోన్లో. కుడి చెంప మీద కొట్టినోడికి దేవుడు ఏం చేయమన్నాడు? నాయన ఎలారా, ఇటు కూడా కొట్టని చెప్పాల, అంతే కదా. ఎడమ చెంప కూడా చూపుడి అన్నాడు. చాలామంది కొట్టడం గురించి ఆలోచించేటప్పుడు దెబ్బ కుడివైపు కొడతాడా ఎడమవైపు కొడతాడా? అవతలడు ఆలోచించి కొడతాడా? ఆడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ కొట్టితే అప్పుడు తూచ్ నువ్వు తిరిగి కొట్టేయచ్చు, ఎందుకంటే ఆడు రైట్ సైడ్ కొట్టలేదు కాబట్టి. అలాగుందా బైబిల్? ఇది నీ అన్వయం, నీకు నచ్చినట్టు నువ్వు మార్చేసుకోవటం చాలామంది. కానీ బైబిల్ చెప్పేటువంటి క్రమాన్ని ఒకసారి ఆలోచిస్తే, 1 మైలు రమ్మంటే వాడితో పాటు 2 మైళ్ళు నడవమన్నాడు. అంటే ఇక్కడ 1 దెబ్బ కొడితే 2 దెబ్బలని అర్థం. మరో మాట అన్నాడు, ఎవడైనా నీ దగ్గర ఉన్నటువంటి 1 వస్త్రం ఇమ్మనంటే అప్పుడు నీ బ్యాగ్లో ఉన్న 2 అంగీ కూడా తీసిచ్చా అన్నాడు. అంటే ఒక చోట ఆపలా. చాలా విషయాలు ప్రస్తావన చేస్తే మనం దాన్ని పట్టించుకోవడం, మనకు కావాల్సినట్టు పట్టించుకుంటున్నాం. కానీ బైబిల్ చెప్తున్నటువంటి అంశం స్పష్టత ఉంటుంది, ఎప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. ఏం చెప్పాడో చూద్దాం. ఈ బైబిల్ని దేవుని యొక్క మాట చెప్తున్నప్పుడు అవతల వ్యక్తులు వాళ్ళు యేసు గురించినటువంటి సత్యాన్ని ప్రకటిస్తే నీ జీవితం మారద్ది. కాబట్టి నీ జీవితం మారడం లోకపు అధికారికి ఇష్టం లేదు. లోకాన్ని పరిపాలించేటువంటి దైవమనబడినటువంటి యుగ సంబంధమైన దేవతకు నువ్వు మార్చుకున్న జీవితం ద్వారా దేవునికి ఇష్టడుగా పరిపూర్ణమైన ఆనందపు జీవితాన్ని జీవించడం, దేవుని యొక్క స్వరూపంలోనికి నువ్వు మలచబడడం, నీవు మరణానంతరము నిత్య జీవములో దేవుని యొక్క ప్రవేశం సమృద్ధిగా పొంది ఉండడం లోకపు యుగ దేవతకు ఇష్టం లేదు. ఈ లోకపు యుగ దేవత భారతదేశానికి మాత్రమే కాదండోయ్, మొత్తం భూమి మొత్తానికి దేవత. భూమి మొత్తానికి మనోనేత్రాలను గుడ్డితనం కలుగు చేస్తున్నటువంటి దేవత. ఆ దైవము మనల్ని పరిపూర్ణతలకు చూడనివ్వకుండా ఆపేస్తుంది. సో దాని నుంచి దాటలేం మనం, దానిలో నో వే. అలాంటి పరిస్థితుల్లో
ఎవరు? మన కన్నులను తెరవనివ్వకుండా, మనస్సును మూసివేసి, బుద్ధిని వివేచించనివ్వకుండా ప్రవర్తించజేసేటువంటి క్రియలు చేస్తున్నటువంటి ఆ శరీరీ లేక ఆ ఆత్మీయత మనల్ని వాస్తవంతో పనిచేయనివ్వకుండా చేస్తుంది. అందుకని సత్యాన్ని ప్రకటిస్తే ఆటంకం వస్తుంది. ఈ విషయం యేసు ప్రభువే చెప్పాడు. ఏమని? నన్ను శ్రమ పెట్టిన ఎడల నన్ను వెంబడిస్తున్న వారు కూడా ఇలాంటి శ్రమలు పొందాల్సిందే. మీ నాయకుడిని సిలువ వేయబడిన ఎడల నన్ను వెంబడిస్తున్నటువంటి విశ్వాసులైన మీరు కూడా ఖచ్చితంగా ఆ పాత్రలోనికే మీరు రావాలి అని చెప్పాడు. అపోస్తలులు ఏం చెప్పారు? మీరు అనేక శ్రమలు పొంది దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలి, సులువుగా దేవుని రాజ్యంలోకి వెళ్ళరు అని చెప్పాడు. అంటే దేవుని రాజ్యము అన్నం తిన్నంత ఈజీ కాదు, జ్యూసులు మంచినీళ్ళు తాగినంత హ్యాపీ, కాఫీ తాగినంత సుఖం కాదు అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా శ్రమపరచబడుతూనే, కష్టాలతోనే, బాధలతోనే, ఇక్కట్లతోనే, వేదనతోనే మనం వెళ్తాం. ఒకవైపు ఈ వేదనేమో మనల్ని మనం అణుచుకోవడానికి, మనం దేవుని యొక్క ఇష్టం చేయడానికి పడే తిప్పలైతే, యేసు ప్రభు గురించి చెప్పద్రా బాబు అని వ్యతిరేకతగా ఉంటే వాళ్ళ దగ్గర బతికించుకోవాల్సిన ప్రాణం మరొక వైపు. ఇటు చేద్దామా, అటు చెప్దామా? చెబితే కొడుతున్నారు, చేస్తే తిడుతున్నారు. ఇటు చెయ్యకుండా, అటు చెప్పకుండా నులివెచ్చగా ఉంటే ఆయన తోసేస్తానంటున్నాడు, ఆయన ఉమ్మేసేస్తానంటున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర దెబ్బలు తిని, సాతాను గడితోనూ బాధలు పడి, లోకంలోకి వెళ్ళి చెప్తుంటే కూడా చివాట్లు తిని, ఈ పోలీస్ కేసులు పట్టుకుని ఎందుకు ఇన్ని బాధలు పడాలి? అక్కడ చెప్తున్నాడు, మీ భక్తి సహనములో నుంచి బయటకు రావాలి తప్ప, మీ భక్తి హృదయంలో నుంచి మీరు నమ్మిన సిద్ధాంతాల కొరకు ప్రాణాలు కోసుకుని, చేతులు కోసుకుని, రక్తాలతో బొట్లు పెట్టి, పాల ప్యాకెట్లతో స్నానాలు చేయించి ఇలాంటి పనులు చేయాల్సిన పనేం లేదమ్మా అని చెప్పాడు ప్రభు. అందుకు ఈ పదం అర్థం చేసుకోవడం కష్టం భక్తి అంటే. ఈ భక్తిని మరొకసారి ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే, రకరకాల పరిస్థితుల్లో మన జీవితంలో ఒక భాగంగా మార్చేశారు. ప్రత్యేకంగా ఈ భరతఖండంలో జీవించేటువంటి చాలా మందికి ఈ విజ్ఞానము లేక విద్య లేక హేతువాదము అనేటువంటి విషయాలపై సరి అయినటువంటి దృక్పథం మొదటి నుంచి లేకపోవటం వల్ల చాలా మందికి దాని యొక్క అంతర్యాన్ని అర్థం చేసుకునే స్థాయి పెరగకపోవడం వలన కొంచెం మాటను బట్టి కానీ, బలమును బట్టి కానీ, ఇంకా దేన్ని బట్టి కానీ నేను అధికారం కలిగినోడు చెప్పింది శాస్త్రమైంది, వాడు రాసింది సూత్రమైంది. దాని ప్రకారం మనుషులు కూడా అజ్ఞాన విజ్ఞానాల మధ్యలోనే నలిగిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో భక్తిభావం విపరీతంగా పెరిగిపోయి దానిలో దేన్నైనా పూజించవచ్చు, దేన్నైనా ఆరాధించవచ్చు, దేన్ని ఆరాధించినా దేన్ని పూజించినా అంకిత భావంతో, శ్రద్ధతో, పట్టుదలతో, నిష్ఠతో చేస్తే భక్తి. అలా మారిపోయాం. భక్తి అక్కడికి వచ్చేసింది. అయితే దేవుని సంబంధమైనటువంటి ప్రతి భక్తికి కొన్ని సవాలులు బైబిల్ ఇవ్వబడింది. విషయం ఏంటంటే, మనుషులలో భక్తి భావము కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బైబిల్ చెప్పేటువంటి భాషలు తీసుకురాకుండా మాట్లాడితే భక్తులు అని మాట్లాడచ్చు. భక్తులు. ఈ భక్తి రకరకాలుగా ఉంటుంది. దేవుని అనుగ్రహము పొందడానికి చేసేది ఒక భక్తి. మామూలుగా చెప్పేది వినండి, దేవుని యొక్క అంగీకారం కాదు, అనుగ్రహం. ఆయన దయ నా మీద ఉండాలి, ఆయన చల్లని చూపు మీ మీద ఉండాలి, ఆయన చల్లని నీడ నీతో ఉండాలి, ఆయన చల్లని కాపుదల నీకు ఇవ్వాలి. అనుగ్రహము మాత్రమే, దైవ అనుగ్రహము మాత్రమే. ఈ పొందడానికి మనుషులు చేసేటువంటి భక్తి ఏ రకమైన ప్రయోజనాలను పొందుకోవటానికి చేస్తామో ఆ అనుగ్రహం చేయటానికి చేసేటువంటి ప్రయత్నాల గురించి చెప్పబడుతుంది. మొట్టమొదటిది యేసుక్రీస్తు వారు ఎంచుకున్నటువంటి భక్తి చెప్తాను మీకు. ఈ భక్తి గురించి మీరు సరైన అండర్స్టాండింగ్ కలిగి ఉంటే మీ లైఫ్ స్టైల్ మారుతుంది, మీ ప్రమాణం మారుతుంది, మీ స్టాండర్డ్ లైఫ్ ఒక బెంచ్ ఎక్కుతారు. తప్పుడు భక్తిని చేయకండి, ఖచ్చితమైన భక్తిని వినడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు వారు ఎంచుకున్నటువంటి విధానంలో పాత నిబంధనలో భక్తి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేయడం? బలులు అర్పించడం. యేసుక్రీస్తు వారు ఆ పనిని మానక చేసినా ప్రజలందరినీ ఆ తోవలో తీసుకెళ్ళ చూసారా? రే యెరూషలేము వెళ్దాం పదండ్రా, దూడలు కొనండ్రా, పెయ్యలు కొనండ్రా, గొర్రెపోతులు కొనండ్రా, కోడులు కొనండ్రా, గువ్వలు కొనండ్రా, పావురాలు కొనండ్రా అన్నడా? ఏం చేశాడు తెలుసా? శ్రవణ భక్తి అంటారు దాన్ని. వినిపించి మనిషిని మార్పించుట, బోధించి, చెప్పి, ప్రకటించి,
మాటలాడి వివరించి మార్చుటం, ఇది శ్రవణ భక్తి. ఈ భక్తి యొక్క పరిపూర్ణమైన పరిస్థితి ఏంటంటే మంచి విషయాలను, సద్విషయాలను వివరంగా వివరిస్తూ, చక్కగా బోధిస్తూ, వివరంగా తేటగా దానిని, ఉపదేశాన్ని చాలా చక్కగా ఉపమానానుసారముగా చెప్పగలిగినటువంటి భక్తిని శ్రవణ భక్తి అంటారు. ఇక్కడ ట్రైనింగ్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు, ట్రైనింగ్కి రాబోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరందరూ వినండి. రేపటి దినము నుంచి మీరు దేవుని యొక్క పరిచర్యకు పిలువబడితే, దేవుని రాజ్యాన్ని మీరు కట్టడానికి సిద్ధపడితే, మొట్టమొదట ప్రజలకు మీరు అలవాటు చేయవలసింది శ్రవణ భక్తి. శ్రవణ అంటే వినుట, శ్రవణము అంటే వినిపించుట లేక వినుట. ఈ వినడం అనేటువంటి వాయిస్తో నుంచి మాట్లాడేటువంటి విషయాలు ప్రతి సందర్భంలో కూడా దేవుని సంబంధమైన, భగవంతుని సంబంధమైన విశ్వాసాన్ని ప్రకటించడానికి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉంచే మోక్షాన్ని ఇవ్వడానికి కావలసిన చక్కటి ఉపదేశమును ఉపమాన రీతిగా అర్థవంతంగా స్పష్టంగా ప్రకటించగలగడము మొదటి భక్తి. ఇక్కడ అంటే నేనే నా భక్తి, మీది భక్తి కదా, మనిద్దరం కలిసి చేసేది. అంటే ప్రకటించువాడు వినువాడు ఇద్దరు కలిసి ఉంటే అది శ్రవణ భక్తి. ప్రకటించడానికి నేనున్నాను, వినడానికి ఎవరు లేకపోతే ఎవరికి చెప్పను? ఈ టెంట్లకి కుర్చీలకా వినడానికి ఎవరు ఉండాలి? ఒక ఆయన అంటున్నాడు, తెలివైనోడో తెలివి తక్కువడో తెలియదు కానీ యేసు ప్రభువారు సర్వ సృష్టికి, చెప్పండి ఎందుకు చూసేయండి, మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేనికి ప్రకటించండి? సర్వ సృష్టికి. బైబిల్ నిర్వచనాన్ని సరిగా అర్థం చేసుకోలేని ఛాందసవాదులకు ప్రింటింగ్ వాళ్ళు కూడా బుర్ర పెట్టకపోవటం, ఆత్మానుసారమైన వ్యక్తులు కూడా వివరించకపోవటం మరి దురదృష్టం అని చెప్పాలి. ఇక్కడ ఏం చెప్పాడు? సర్వ సృష్టికి ఏం చేయాలట? సువార్త ప్రకటించు. అందుకట ఆయన ఏం చేశాడట తెలుసా? ఒక పెద్ద భక్తుడు బీచ్కి వెళ్ళి చేపలకు సువార్త చెప్పాడట. మీరు చదవలేదా, వినలేదా? చిన్నప్పుడు పాస్టర్ గారు ప్రసంగాలు ఇలాంటి పెద్ద పెద్ద దంపుడు ప్రసంగాలు చెప్తారు. చేపలకు చెప్పాడు, కుక్కలకు చెప్పాడు, పక్షులు ఎగురుతుంటే వాళ్ళందరికీ పిలిచి, ఓయ్ బాబు యేసుప్రభు వచ్చేస్తున్నాడంటని చెప్పేవాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి చెట్ల దగ్గరికి వెళ్ళి అడవిలో నుంచుని సర్వ ప్రజలారా సర్వ సృష్టి యేసుప్రభు రాబోతున్నాడని చెప్పమంటున్నాడు అని చెప్పేవాడంట. కొండల దగ్గరికి వెళ్ళి చెప్పేవాడంట, గుహల్లోకి వెళ్ళి మాట్లాడేవాడంట. ఏంట్రా చేసేవాడు అని అంటే ఇక్కడ ఉంది ఏమని? సర్వ సృష్టికి. అందుకని చేపలకి, కుక్కలకి, పిల్లులకి, జంతువులకి, అడవిలోకి వెళ్ళి ఆ చెట్లకి, ప్రకృతిలో అంతా సృష్టి కదా, అందుకని చెప్పమన్నాడని చెప్పేవాడంట. అలాంటి చెప్పేటప్పుడు ఈ ఉజ్జీవ ప్రసంగికులు మాట్లాడేటప్పుడు వాళ్ళు చేస్తున్నది కూడా ప్రసంగమే, కానీ మోక్షమునకు దారి కాదది. అందుకు ఆ ప్రసంగాలు ఎంపిక చేసుకునేటువంటి భక్తిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోమని చెప్తున్నాడు బైబిల్లో. ఇక్కడ అందుకు ఆ నిర్వచనం ఇవ్వబడింది. సో ప్రతి సందర్భంలో ఇష్టానుసారమైన భక్తి మా పాస్టర్ గారు బాగా చెప్తారు, మీ పాస్టర్ గారు బాగా చెప్తాడు కాదు, మీ పాస్టర్ గారు భగవంతునికి నీకు మోక్షానికి దగ్గర దారిస్తాడా, అది భక్తి. అంతేగాని మీ పాస్టర్ గారు కారు మార్చుకోవడానికి, ఇల్లు మార్చుకోవడానికి, మీ పాస్టర్ గారు పెరిగిపోవడానికి, వాళ్ళ అమ్మాయి ఒంటి నిండా బనగలేసుకుని వీడియో షూటింగ్లు చేసుకోవడానికి, వాళ్ళ అబ్బాయి పాటలు పాడడానికి, ఇది భక్తి కాదు. నీ డబ్బులతో నిన్ను దేవునికి కనెక్ట్ చేసే బోధకు రావాలి భక్తి. అది కరెక్ట్ భక్తి, దాన్ని ఎంచుకోమని చెప్పాడు. ఇది సరి అయిన ఉపదేశంగా ఉన్న. యేసుప్రభు వారు ఉపమానం లేకుండా ఏమైనా మాట్లాడా? ఎందుకు ఆయన ఉపమానం లేకుండా మాట్లాడాడు? ఏది మాట్లాడలేదని చెప్పబడింది. ఆయన గురించి వాక్యం రాయబడింది. ఏమనంటే ఆయన మాట చెప్పేటప్పుడట, దైవోక్తిని మాట్లాడేటప్పుడు ప్రతి వ్యక్తి జీవితము చక్కటి ఉదాహరణగాను, ప్రతి వ్యక్తి ప్రకృతి సంబంధమైన పరిస్థితుల మీద అవగాహనతోనూ ఉండేటట్లుగా యేసుప్రభువు బోధ చేసుకున్నాడు. అందుకు ప్రజలు అటాచ్ అయ్యారు. లేకపోతే ఏమంటే మనకేమన్నా దేవుళ్ళు తక్కువ? మనకేమన్నా దేవుళ్ళు తక్కువ అండి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? 3 దేవతలు, 3 దేవుళ్ళు ఏవైనా పెట్టుకోవచ్చు మనం. ఆఖరికి ప్రకృతిని ఆరాధిస్తాం, మా ఇంట్లో తిరగలని దేవుడు దండం అంటాం, దేన్నైనా దండం అంటాం మేము. అలాంటి మనం యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాం? ఆయన చెప్పిన ఉపదేశం, ఆయన చెప్పిన ఉపమానం, ఆ ఉపమానంలో నేనున్నాను. ఆయన రాతి నేల గురించి మాట్లాడినప్పుడు నేనున్నాను అక్కడ. ఆయన చెప్పిన ఉపదేశంలో నేను రాతి నేల ఒకప్పుడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నాడు, మీలో ముళ్ళపొదలు ఉన్నాయి కొన్ని.
మీలో కొంతమంది రోడ్డు పక్కన ఉన్నారు, త్రోవ పక్కన ఉన్నారు. కొన్నే మంచి నెలల్లో ఉన్నాయి. కూర్చున్న వాళ్ళందరూ మంచి నెలనేటి, వినేవాళ్ళందరూ మంచి నెలనేటి, లైకులు కొట్టి యూట్యూబ్లో ఉన్న వాళ్ళందరూ మంచి నెలలో ఉంటారండి. ఏది ఎక్స్పెక్ట్ చేయక్కర్లే. అలాంటి పరిస్థితుల్లో ఆ వాక్యం నాకుంది. అందుకు కదూ నేను యేసుప్రభువును దాసుడయ్యాను. అందుకు ఆయన అంటే నాకు ఇష్టమైంది. ఆయన మోక్ష మార్గం అని నేను ఎంచుకున్నాను. నా మార్గదర్శిగా ఆయన ఒప్పుకున్నాను. నాకు అర్థమైంది, అది వర్డ్ నాకు కనెక్ట్ చేసుకున్నాను. ఇది శ్రవణ భక్తి. దీనివల్ల మోక్షం వస్తుంది. రెండవ భక్తి ఏంటంటే దావీదు చేసిన భక్తి. దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళి ఉపదేశం విన్నాడు చెప్పండి? విన్నారు ఎవరన్నా? దావీదు ఏ చర్చికి వెళ్ళాడు? చాలామంది పేర్లలో పెట్టేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ దావీదు ఏ చర్చికి వెళ్ళే. కానీ దావీదు దేవునికి ఇష్టడుగా ఎలా మారాడో తెలుసా? కీర్తనా భక్తి చేసి. సింగ్ అంటు ద లార్డ్, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, యెహోవా యందు ఆనందించుడి, మరి ఒకసారి ఆయనకు రాగమెత్తి పాడుడి, తప్పెట్టతోనూ గిలకతోనూ 7 తంత్రుల సితారతోనూ ఆయనకు వాద్య గీతము పాడుడి. సింగ్ ఎ న్యూ సాంగ్ టు ద లార్డ్. ఆరాధించుటయే, పాటలు పాడి ఆనందించి దేవునిని సంతోషపరుస్తూ దేవునిని కీర్తలాపన చేస్తూ దేవునితో ఆ భక్తుని యొక్క గొప్ప దివ్య లక్షణాలను పట్టుకుని ఆ లక్షణాలు 1000 మంది వింటారు, కానీ అతను ఒక్కడే చూస్తాడు. ఇంకెవరికి ఏమంటే దావీదు చెప్పిన విషయాలు ఎన్నున్నాయి? ఎలీషా పాస్టర్ గారని విజయనగరంలో ఒక ఆయన ఉన్నాడు, నా మిత్రులు. అన్న ఒకసారి నాతో మాట్లాడుతూ, నాకు దావీదు మీద చాలా చెడ్డ కోపం ఉందన్న అన్నాడు. అమ్మ నాయన, నాకన్నా సేవల ముందున్నాడు పెద్ద అని చెప్తున్నాడు, ఏంట్రా బాబు అని నేను కూర్చుని, అన్న ఏమైంది దావీదు మీద నీ కోపం ఏంటి? ఏ దావీదు? విజయనగరంలో ఉన్నాడా వైజాగ్లో ఉన్నాడా అని అడిగా. ఊరుకో తమ్ముడు, ఊరుకో అన్న, విజయనగరంలో వైజాగ్లో ఉన్నాడుతో మనకి బైబిల్లో ఉన్నాడుతో అన్నాడు. బైబిల్లో ఉన్నాడుతోనా? ఏమైంది అని అడిగితే, ఒక్క పదం వదిలేడా? ఏ పదం బట్టినా దావీదు కీర్తనలు రాసి పడేశాడు. ఎన్ని పాటలు పాడేశాడు, ఎన్ని మాటలు చెప్పేశాడు, ఒక్క కొత్త పదం ఉంచలేదయ్యా. అన్నిటితోనూ దేవుని ఆరాధించేశాడు. మరి ఆయన మీద కోపం రాదా నాకు అన్నాడు. అప్పుడు నాకు వచ్చింది కోపం. మనం కొత్తగా ఏం మాట్లాడడానికి ఏ పదాలు లేవు, అన్ని పదాలు ఉన్నాయి కీర్తనలో. ఎన్ని కీర్తనలు అండి, ఎంత అనుభవం అండి ఆ భక్తుడికి. నిజానికి దావీదు పాడినండి కీర్తనలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు పాటల పుస్తకాలు లేకుండా పాడేవాళ్ళు, పాటలు పిచ్చగాళ్ళు చాలామంది ఉంటారు, పిచ్చోళ్ళు వీళ్ళు. నిజానికి ఎవరి దగ్గర అనుభవం ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు, పాటలు పాడేస్తారు, విపరీతంగా పాటలు పాడేస్తారు. ఎందుకు ఈ రకమైన మోసంలో ఉంటారో మనకు అర్థం కాదు. కానీ కీర్తనతో ప్రజలను రంజింపజేసి, ప్రజలను ఆకర్షించి, ప్రజలలోనికి ప్రభువుని తీసుకుని వెళ్ళి ప్రభువు సిద్ధాంతాన్ని పాటలతో పెట్టి పాటల ద్వారా దేవుని మహిమపరచటం ప్రభువు అంగీకరించిన భక్తి. పొరపాటు ఏంటంటే ఈ గొట్టాలు వచ్చిన తర్వాత, ఈ గొట్టంగాళ్ళు ఎక్కువైపోయిన తర్వాత, ఈ గొట్టాలు పట్టుకుని తిరిగే గొట్టాలు కూడా తయారైన తర్వాత 1000 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈడికి డబ్బులు వస్తున్నాయి, ఈడు మన దగ్గర నుంచి డబ్బులు పట్టుకుపోతున్నాడు. యూట్యూబ్ వాళ్ళు వీళ్ళకి ఇస్తున్నారు, మనము వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి పాటలు పాడుతున్నాం. నిజానికి పాటలు పాడటం అనేది దేవునిని సరిగా అర్థం చేసుకుని, సరిగా అంతరంగంలో దాచుకుని, సరిగా మౌనంగా ఉండగలిగినోడు ఎవడైనా ఉన్నాడో చూడండి, ట్రై చేయండి. సైలెంట్గా ఉండగలిగినోడు ఎవడైనా? ఎవడు ఉండలేడండి. ఖచ్చితంగా దేవుని మహింపరుస్తారు, ఆనందిస్తారు, ఆరాధిస్తారు. మీలో చాలా పాటలు ఉంటాయి. పాటలు పాడాలి అనుకునే వాళ్ళకి 2 రకాల పరిస్థితులు ఉంటాయి. ఈ 2 రకాల పరిస్థితుల్లో సంగీతనాదముతో ఒకటి, స్వరముతో ఒకటి, ఆరాధనకు భావముతో కూడినటువంటి భాషలో నుంచి ఉద్వేగంతో ఒకటి. లిరిక్ లేకుండా మ్యూజిక్ ఎక్కువైపోయింది చూసారు ఈ మధ్య. ఇది కూడా భక్తే, ఇది కూడా భక్తే. ఏమండి, మైకేల్ జాక్సన్ ఎంతమంది ఆరాధిస్తారు తెలుసా? ప్రపంచంలో లక్షల కోట్ల మంది ఆరాధిస్తారు. మైకేల్ జాక్సన్ దేవుడు. వాళ్ళ పేర్లు మైకేల్ జాక్సనే, వాళ్ళ ఇంట్లో వస్తువులు, వాళ్ళ ప్యాంట్ల మీద బటన్లు, అసలు చెప్పకండి. అదొక పిచ్చ. క్యాసెట్లు, ఆల్బములు, తెల్లవారు లెగిస్తే ఆ మ్యూజిక్తో చచ్చిపోతారు. ఆ మ్యూజిక్ కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. పిచ్చి. అదొక రకమైనటువంటి ఆలోచన. కీర్తనాపూర్వకమైనటువంటి
పరిస్థితుల్లో చాలా మంది దేవునిని సాక్షాత్కారం పొందుకోవటానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి దావీదు లాంటి వ్యక్తులు చేసినటువంటి విషయం. బైబిల్లో దావీదు గురించి మనం చాలా అంశాలు చదువుతాం. అతను కీర్తనాకారుడుగా, రసికుడుగా, నాట్యకారుడుగా, ఆరాధించుకుడుగా, ఆయన వాయిద్యములు వాయించువాడుగా, ఆత్మతో నింపబడిన అభిషిక్తుడిగా ఎంత చక్కటి దేవుని యొక్క ప్రత్యక్షత పొందాడు చూసారా. దావీదు రాసినటువంటి ఆ కీర్తనల్లోనే యేసు గురించినటువంటి ప్రవచనాలు కూడా ఉన్నాయి. రాబోతున్న కాలపు యుగరక్షకుడు గురించినటువంటి విషయాలు కూడా అక్కడ ప్రస్తావనలో చేయబడ్డాయి. అయితే మొదటి భక్తి ఏం భక్తి? శ్రవణ భక్తి, వినుట భక్తి. రెండవ భక్తి పాటలు లేక కీర్తనల ద్వారా చేయబడినటువంటి భక్తి. మూడవ భక్తి స్మరణ భక్తి. స్మరించుట, మాటలాడుట, చెప్పుకోవటం, ఆలాపన చేసుకోవటం. స్మరించటం అంటే ఎప్పుడెప్పుడు స్మరణ తెచ్చుకుంటాం మనం? ఇక్కడ చాలాసార్లు ఈ స్మరణ గురించి మనం ఆలోచించేటప్పుడు ఆ మాట మనకి చెప్పుకుంటే అర్థమవుద్ది, అందుకని ఈ పాసలు చెప్తాను. చూడకుండా ఉండలేకపోతున్నాను, కనులు మూసినా నువ్వే, కనులు తెరిసినా నువ్వే, ఎక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది, నీ తాకిడి ఎక్కడే ఉంది. ఇవన్నీ ఏంటి? ప్రియుడు ఎవరి గురించి పాడతాడు? ప్రియురాల గురించి మాట్లాడు. ప్రియురాలు ఎవరి గురించి మాట్లాడుతుంది? ప్రియుడి గురించి మాట్లాడు. విరహ గీతాలు కాదు, స్మరణ గీతాలు. స్మరణ ఆల్ ద టైం. ఇంకా ఎంతసేపు అలాగే ఉంటుంది. ఒక ఆయన చెప్పాడు, నువ్వు పాటలు పాడే వ్యక్తి ఎవడైనా పాటల గురించి నీకు బాగా తెలియాలి అని అంటే నువ్వు ప్రేమలో పడు అన్నాడు. ప్రేమలో పడితేనంట పాటలు బాగా ఎక్కుతాయంట. నువ్వు లవ్ చేస్తే ఏ పాట వస్తున్నా దానిలో నీకేం కనపడుతుంది? నీ కనెక్ట్ అయిపోతుంటది. ఆ హీరోయిన్ కనపడిపోతుంటది, వీడికి హీరో కనపడిపోతుంటది. వీడికి పాట అర్థం కావాలంటే ఆ ప్రేమలో విఫలం చెందన్నాడు. ఇఫ్ యు ఫెయిల్ ఇన్ లవ్, ఎవ్రీ లిరిక్ విల్ గెట్ అండర్స్టాండ్. నువ్వు నిజంగా ప్రేమలో పగిలిపోతే ఆడు పాడిన పాట తాలూకా భావం నీకు అర్థమయ్యి, ఛీ ఇలాంటి దాన్ని నన్ను నేను ప్రేమించాను, ఛీ ఇలాంటి ఓడినా, ఛీ అని నీకు అప్పుడు అర్థం అవుతుంది. ఈ రెండూ కావాల్సింది ప్రేమే. కానీ పాట, ఆ పాట ప్రేమను వ్యక్తపరిచే లాంటి స్థాయికి మనిషి స్మరణను తీసుకొస్తుంది. స్మరిస్తాం. స్మరణ. ఏమండి, ఇక్కడ మీకు ఎవరికైనా ముందు మా చెల్లెళ్ళు, మా తల్లులు, మా అక్కలు, మా అమ్మలో మిమ్మల్ని అడుగుతున్నా, కోపం చూడకండి, కోపంగా చూడకుండా ప్రేమగా చూడండి. మీరు మామూలుగా ఉన్నప్పుడు మీ యజమాని, మీ భర్త గుర్తొస్తాడా? మీ బాగా కోపం వచ్చినప్పుడు బాగా గుర్తొస్తాడా? పెళ్ళైన వాళ్ళు చెప్పండి. అనలారా? మన వంతు. మీకు బాగా కోపం వచ్చినప్పుడు మీ ఆవిడ గుర్తొస్తూ ఉంటుందా? మామూలుగా ఉన్నప్పుడు బాగా గుర్తొస్తూ ఉంటుందా? మంచి సంతోషంలో ఉన్నప్పుడు మీ ఆవిడ గుర్తొస్తుందా? ఆ సంగతి ఇప్పుడు ఎందుకు అనిపిస్తుంది? బాగా దుఃఖంలో, కష్టంలో ఉంటేప్పుడు ఖచ్చితంగా మీకు ఎవరు గుర్తొస్తుంటుంది? అదే ఆ కోపం, ఆవేశం. కారణం అదే కాబట్టి మీకు ఎవరు గుర్తొస్తారు? లేకపోయినా కూడా గుర్తొస్తుందట మీకెవరు గుర్తొస్తారు? నేను మీకు వాస్తవం చెప్తున్నాను. పెళ్ళైన వాళ్ళు అందరూ ఒకసారి కుడి చేయి చూపించండి. మీరు మీ ఆయనంటే ప్రేమలో ఉన్నారు. అయ్యా, మీకు ఆవిడే గుర్తొచ్చిందంటే మీకు మీ ఆవిడంటే చాలా ఇష్టం. నో డౌట్. నీకు నిజంగా కోపం వస్తే అసహ్యం రావాలి. ఆడి పేరు ఎందుకు గుర్తొచ్చింది? మీ ఆయన ఎందుకు గుర్తొచ్చాడు? ఏమన్నా ఎందుకు గుర్తొచ్చింది? మీ ఆవిడ ఇష్టం. నువ్వు వద్దన్నా వదులుకోలేవు. స్మరణ. అసలు కోపం వచ్చేటప్పుడు నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్ వేరే. అలాంటప్పుడు వాళ్ళే గుర్తొస్తున్నారంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏనన్నా అర్థమైందా మీకు? స్మరణ. ఆపలేరు, మీరు ఆపుకోలేరు. కనీసం ఒక తిట్టు సొనుగైనా ఆ తర్వాత అప్పుతారు. అంటే అర్థం ఏంటి? అంత ఇష్టం. స్మరించలేకుండా ఉండలేరు. ఇప్పుడు స్మరణ భక్తి. దేవుడు కూడా అంతే, స్మరించకుండా ఉండలేరు. ఏమంటారు తెలుసా? ఏడు దేవుడు
కోపం వచ్చిన స్మరణే, ఏమన్నా చేసాడు దేవుడా స్మరణే. ఇది భక్తి, స్మరణలో భక్తి. ఓకే, 4వ రకమైనటువంటి భక్తి ఏంటంటే, అంటే ఇది మనం చెయ్యము, కొంతమంది దుర్మార్గులు చేస్తారు. ఎవరు? సన్మార్గులు కాదు, దుర్మార్గులు. పాదసేవ భక్తి. ఇది లోకంలో జరిగిస్తున్నది, కలిపి చెప్తున్నాను మీకు. పాదసేవ భక్తి. పాదసేవ ఎవరికి చేస్తారు? పాదసేవ భగవంతుని పాదసేవ చేస్తారు. భగవంతుని యొక్క సర్వ అవయవాలలో ప్రాముఖ్యమైనటువంటి అవయవం ఏంటో తెలుసా? పాదాలు, చేతులు కాదు, కాళ్ళే. అందుకని భగవంతుని యొక్క ఆ పాదసేవ పవిత్రంగా గనక చేస్తే తప్పకుండా మనకు కావలసినటువంటి ఫలితం దొరుకుద్దని చెప్పి చాలామంది ఆ పాదసేవ చేస్తూ ఉంటారు. ఆ పాదసేవ విషయంలో చాలామంది మరి దుర్మార్గులైనటువంటి వారిని ఎందుకు పదం వాడానంటే, మీకు కోపం వచ్చినప్పటికీ కూడా చాలామంది దేవుని యొక్క సేవకులు వారి శిష్య గుణానికి ఏమి నేర్పుతారు? దేవుని పాదాలు నొక్కితే పెద్ద పుణ్యమో పురుషార్థమో దొరుకుద్ది అనుకోండి. మరి పాస్టర్ పాదాలు ఎందుకు నొక్కించుకున్నారు? పాస్టర్ దేవుడా? కాకపోతే భగవంతునికి భక్తునికి అనుసంధించబడ్డవాడు పాస్టర్ కాబట్టి మధ్యలో ఎవరు నొక్కుతారు అంటే, దీనికి చాలా దుర్మార్గులను ఎందుకు అంటున్నానంటే, వివాహితులైనటువంటి, వివాహము కానటువంటి యవ్వనస్తులైన వారి గృహస్థులైనటువంటి వారు కూడా, స్త్రీలైనటువంటి వారు కూడా వెళ్ళి దేవుని సేవకులకు చేస్తే, పాదసేవ చేస్తే అది ఏదో దైవ సేవ అన్నట్టు చాలామంది ఆ పాదసేవను దేవుని భక్తిలో కలుపుతారు. తప్పు. ఎప్పుడు అలాంటి పని చేయొద్దు. అలాంటి పని చేయటానికి మనసు పెట్టొద్దు. అలా చెప్పే వారి విషయంలో కూడా మీరు వినవద్దు. అది దుర్మార్గమైనటువంటి సేవ, అది దేవునికి అంగీకారం కాని సేవ. ఇది దైవ రూపంలో ఉన్నటువంటి ఏ విగ్రహానికైనా వింజామరలతో ఆ మరంజులతో చేసుకుంటూ అక్కడికి వెళ్ళి ఏవో చేస్తూ ఉంటాం. అదంతా చేయటం ఏంటంటే, పాదసేవ చేస్తే మనకి దేవుడు భగవంతునికి సాక్షాత్కారమైనటువంటి పుణ్యం దొరుకుద్ది అనేటువంటిది ఒక పద్ధతి. ఐదవది అర్చన భక్తి. అర్చన చేయుట, అర్చించుట, అర్చన. ఇది ఎక్కువగా హైందవత్వంలో చూసేటువంటి భక్తి. చాలా రకాలైనటువంటి అర్చనలు జరిగిస్తూ ఉంటారు. ఈ అర్చనలో సుగంధ ద్రవ్యాలు, కొన్ని రకాలైనటువంటి నైవేద్యాలు, కొన్ని రకాలైనటువంటి పుష్పాలు, కొన్ని రకాలైనటువంటి సుగంధ ఆ పూజా ద్రవ్యాల సామగ్రిని అర్పించుట వారు చేసేటువంటి అర్చన. అర్చనలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం, ఇచ్చి చేయటం అనేది. మీరు గమనించారా? యేసు ప్రభు వారి దగ్గరికి ఇందాక చెప్పాను, జ్ఞానులైన వారు చాలా వస్తువులు పట్టుకొచ్చారని. ఏం చేశారు? ఆయనకి అర్చన చేశారు, అర్పించారు. అర్పించున్నది అర్పణ, అర్పించువాడు అర్చన చేయవాడు, ఇచ్చాడు వాడు. అర్చన చేసేశారు, దేవునికి సమర్పించేసుకున్నారు. అలా చేసుకుంటారు చాలామంది ఇప్పటికీ కూడా. దేవుని పేరట అర్చన సేవ జరిగిస్తూ ఉంటారు కొంతమంది. అయితే దాన్ని కొంచెం మోడరేట్గా చేసి, నిన్నే నేను చూశాను, ఏదో కల్ట్ 2.0 వాళ్ళు, రిఫర్మేషన్ 2.0 వాళ్ళు దాన్ని మాట్లాడుతూ ఇలాంటిది చాలా దుర్మార్గంగా ఉందని చెప్పి బహిరంగపరుస్తున్నారు. దానిలో ఆయన చెప్తున్నది ఏంటంటే, న్యూ ఇయర్ క్యాలెండర్ వేలం వేసాడు. వేలం, క్యాలెండర్ వేలం. క్యాలెండర్ వేలం ఎందుకండి? అది మళ్ళీ క్యాలెండర్ దొరకదా? గుడ్డు వేలం, బిడ్డ వేలం, అరటికాయల వేలం, కోడిపెట్ట వేలం, ఆనపకాయ వేలం. ఇది ఒక ఎర్రి వేలం. దాన్ని భక్తి. మీరు వెళ్ళండి, బైబిల్ మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళందరూ చేసేది ఇలాంటి సేవలే. ఇది భక్తి, ముసుగు. ఈ ఎక్కడైనా వాగ్దానం కార్డుకి వేలం. మీకు 31st నైట్ లాటరీ తీస్తారు కదా, అది తీసేటప్పుడు కూడా కొంతమంది డబ్బులు ఇవ్వాలి. కొంతమందికి ప్రభుబల వేలం, ప్రభుబల కమ్యూన్ తీసుకున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి. ఇస్తేనే దీవెన. ఏమండి, మీ బొక్కసాలు ఖాళీ అవుతాయి, ఆ బొక్కసో నిండుద్ది, అంతే తప్ప దీవెనేం రాదు. ఇది భక్తి ఏం కాదు. తప్పు చేస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి భక్తిలో భాగంగా మనం చేస్తున్నది పవిత్రమైనదని లోకంలో చొప్పిస్తున్నారు. ఇది చెయ్యకపోతే తప్పని మనల్ని నిందిస్తున్నారు. చేసేవాడికి అభ్యంతరంగా చూపిస్తున్నారు. చెయ్యకుండా ఉంటే వాడు రాడికల్ అని విమర్శిస్తున్నారు. సత్యము కొరకు నిలబడుతున్న వాడేమో
విరోధిగా ప్రకటించబడుతున్నాడు. విరోధమైన పద్ధతులు చేస్తున్న వాడేమో సత్య సంబంధిగా ప్రజల చేత ఆరాధించబడుతున్నాడు. ఇది అపవాది చేసేటువంటి కుట్రలో భాగమైన భక్తి. మనం చేస్తున్నామేమో చూసుకోండి, అలా ఎక్కడైనా మనం దాని వెనకాతలు తెగబడుతున్నామేమో చూసుకోండి. ఇది అర్చన భక్తి, దేవునికి ఇష్టమైనది కాదు. అయితే కొన్నిసార్లు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనం అక్కడి నుంచి వచ్చాం కాబట్టి కొంతమంది వాటిని చేస్తూ ఉంటారు. మరికొంతమంది చేసేటువంటి విషయాలలో ఎక్కువ భక్తి ఏంటంటే వందన సమర్పణ కూడా భక్తి. వందనములు, హృదయపూర్వకంగా నమస్కరించడం, చేతులెత్తుట, ఏదైనా దాన్ని చదివి దాని యందు గొప్ప ఉద్వేగంతో దేవుని కీర్తించడం, గొప్ప చెప్పడం. అలాగే ఇలాంటి పనులు మేము చేస్తే ఇంత వస్తుంది అని అంటే అలాంటి ఎలాంటి పనులకైనా చేయటానికి రెడీ అవ్వటం. దానిలోనే ఈ రకాలైనటువంటి వందన భక్తి కొన్ని రకాలుగా తప్పుదారి చేస్తున్నటువంటి భక్తి. మొన్న నాకు పోస్ట్లో ఒక సహోదరి 2 పుస్తకాలు పంపించారు. 2 పుస్తకాలు పంపిన సహోదరికి మీడియా ముఖంగా వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా మీకు నా మీద ఉన్నటువంటి ప్రేమకు కృతజ్ఞతలు. రెండవదిగా మీరు నాకు పంపడం వల్ల చేసిన గొప్ప సేవ ఏంటంటే అందరికీ తెలియచెప్పడానికి కావాల్సిన కొంత ఉపదేశం మీరు నాకు ఇచ్చారు. ఆవిడ నాకు పంపించిన మొదటి పుస్తకం చక్కటి 2025కి నా బతుకేంటో రాసుకో అని చెప్పిన డైరీ. రెండవ పంపిన పుస్తకం ఏంటంటే యేసుకోటి రాయమని రాసిన పుస్తకం. యేసుకోటి ప్రింటెడ్ బుక్. ఆ ప్రింటెడ్ బుక్ పంపిన 2 ఒకలే పంపారు. ఇంకా బహుమతులు పంపిన వాళ్ళు వేరే వేరే ఉంటారు. వాళ్ళందరూ మంచోళ్ళు, వాళ్ళని ఏమంటలా. ఈ ప్రత్యేకమైనటువంటి నా మీద భక్తిపరులైనటువంటి భక్తిపరులను ఏం పంపింది? యేసుకోటి పంపింది. సాయికోటి, రామకోటి, కృష్ణకోటి, యేసుకోటి వచ్చింది. ఇప్పుడు యేసు 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 అని రోజు కూర్చుని నేను రాయాలంట. ఎందుకు పంపిందో నాకు అర్థం కాల. నేను అలా టోడినా, అలా చెప్పానా, అలా చెయ్యమన్నానా? అలాంటి పుస్తకం ఎవరైనా సమర్పిస్తే మీకు దీవెన వస్తుందని ఎప్పుడైనా నేను బోగస్ ప్రకటనలో ఆఫర్లు ఇచ్చానా? ఎప్పుడైనా ఆన్లైన్లో ఆఫ్లైన్లో? ఏ రోజు నావేవి దాచుకునేవాడిని. మరి నాకెందుకు పంపిందో అర్థం కావట్లేదు. అందుకే ఆవిడ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసుకోటి రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంత్రగాళ్ళారా? ఒకే జపం ముమ్మారు ప్రకటిస్తే దానికో శక్తి, 30 సార్లు ప్రకటిస్తే ఇంకో శక్తి, 390 సార్లు ప్రకటిస్తే ఒక శక్తి, 1 కోటి సార్లు రాస్తే ఒక శక్తి. అదేది రాదు. హాం పట్ పోతావు, జాగ్రత్త. ఎందుకు ఈ పిచ్చి వేషాలు? ఈ రకమైనటువంటి భక్తి చాలా మంది వందన భక్తి చేస్తుంటారు. దానికి చాలా మంది మీరు చూసారా, ముకిలిత హస్తాలు అంటారు. అయితే ముకిలిత హస్తాలంటే ఒక రకమైనటువంటి మర్యాద కూడా. మనవన్నీ దేమహస్తాలే, భారమైన హస్తాలే. నమస్కారానికి ఒక సంస్కారమైనటువంటి భంగిమ ఉంది. దేవుని ఎదుట నమస్కారం చేసే భక్తి వేరు, మనుషుల ఎదుట నమస్కారం చేసేటువంటి భక్తి వేరు. రెండింటికి చిన్న తేడా చెప్తాను, మీరేం దానిలోకి వెళ్ళకండి కానీ, మీరు ఎప్పుడు మాకు పెట్టకండి కానీ. అందరూ కొంతమంది రెండింటికి కలిపి పెడుతుంటారు. వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళు చేసే భక్తి వేరు. మనుషులకు చేసే నమస్కారం హృదయం మధ్యలో నుంచి పెట్టే నమస్కారం. నా హృదయపూర్వకంగా మీకు నేను తల వంచి పెడుతున్నాను. ఇది భగవంతునికి చేసే నమస్కారం. ఇది ఎవరు పెడతారు ఇలాగా? మీరు చూడలేదా? కాకి ప్యాంటు, తెల్ల షర్టు. జగనన్న, మరి చంద్రన్న ఇదిలేండి. ఈ అన్నలతో మనకెందుకు కానీ, మనకి ఏ సన్నతో ఉంది. ఆ సమర్పణ, దీని భక్తి అంటారు దాన్ని. ఆయనకి దేవుళ్ళు ఎవరు? రాజకీయ నాయకులకి మీరే మా దేవుళ్ళు, అందుకు దేవుడికి పెట్టాడు దండం. పెచ్చోళ్ళారా, తెలియక మీకు. మీరు కూడా ఈయన దండం పెట్టాడంటే అర్థమైంది మీరు దేవుళ్ళని. 11 ఇచ్చారా, 420 పెట్టారా, అది వేరే విషయం. బైబిల్ చెప్తున్న భక్తిలో వందనం అనేది ఒక విలువ. అందుకే ఎవరు పడితే వాళ్ళకి నమస్కారము పెట్టకూడదు. అలాగని కనపడిన ప్రతి వ్యక్తిని నమస్కారం లేకుండా, సంస్కారం లేకుండా ప్రవర్తించకూడదు. పెట్టేదానికి విలువ తక్కువ కాకుండా ప్రవర్తించాల్సిన బాధ్యత కూడా భక్తిలో భాగమే. అవతల వ్యక్తిని నేను పూజిస్తున్నాననేటప్పుడు చేసేటువంటి చక్కటి భక్తి. మరొక భక్తి ఏంటంటే దాస్య భక్తి, దాస్యము. దాన్ని ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే దాసుడైన భక్తి. యేసు ప్రభు ప్రకటించిన భక్తిది.
నేను చెప్పిన భక్తిలో యేసు చేసిన భక్తి, యేసు చెప్పిన భక్తి, ప్రజలు చేసిన భక్తి, శిష్యులు చేసిన భక్తి, బైబిల్ చూపించిన భక్తి చెప్తున్నాను. దాస్యపు ఆయన ముందు మనల్ని ఫస్ట్ అపోస్తులు అన్నాడు. ఆ తర్వాత వాళ్ళని ఏమన్నాడు? మిమ్మల్ని నా దాసులు అన్నాడు. దాసులని పిలవక నెక్స్ట్ ఏమన్నాడు? స్నేహితులు అని అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? వారసులు అన్నాడు. దాసులు, దాసుడుగా. అందుకే ఆ పదం చాలా మంది చెప్తుంటాను, అంటే నాకు నచ్చదనుకోండి, నేను దాన్ని ఖండిస్తాను. చాలా మంది దైవ దాసులు, దేవుని దాసులు మన మధ్యలోకి వస్తూ ఉంటారంటే నేను అప్పుడు అనుకుంటాను, నీడు దాసుడు. దాస్యత్వం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఆడు వేసుకున్న సూటుకి డైమండ్లు ఉంటాయి, ఆడు దాసుడా? మా ఇంట్లో పనోడు అలాంటి బట్టలు వేస్తాడా? మీరు ఇస్తారా పని ఎవరికైనా పనోడు బట్టలు? మీరు వేసుకున్నాక ఆ జిప్పు ఊడిపోతేనో హుక్కులు దిగిపోతేనో నువ్వు కుట్టుకో అని ఇచ్చేస్తారు. మరి మా వాడు వేసిన సూటు మేము అవడం వేయం. దాసుడా? ఏంటో గొప్ప దాసులు, దైవ దాసులు. దానికి ఇంగ్లీష్ మోడరేట్ పెద్దం అంటే తెలుసా? మ్యాన్ ఆఫ్ గాడ్. ఏం గాడ్? మ్యాన్ ఆఫ్ గాడ్. ఎవడకాడు మ్యాన్ ఆఫ్ గాడే? మరి మనందరం ఎవరమి? మ్యాన్ ఆఫ్ మ్యాన్. మనం మనుషులు వాళ్ళు ఒక్కలే మ్యాన్ ఆఫ్ గాడ్లు. ఆ పదాలు రెండు మనం మాట్లాడకూడదు, మనం ఉచ్చరించకూడదు, మనం ప్రకటిస్తే ఒప్పుకోకూడదు. మనం ఎవరైనా దాన్ని ఒప్పుకున్నట్లయితే దాన్ని ఖండించాలి. దేవుడు బాధపడతాడు. అందుకే ఆ రెవరెండ్లు అవన్నీ పెట్టుకోకూడదు. దేవుని మాటలో దాస్యపు భక్తి దేవునికి ఇష్టమైనటువంటి పరిచయం. దాసుడిగా పౌలు దాన్ని ఏమంటాడు తెలుసా? నేను క్రీస్తుకి ఖైదీ. ఇంకో పదం అంటాడు, యేసుక్రీస్తుకి దాసుడను, క్రీస్తుకి సహదాసుడుగా ఉన్నవాడని. అంటే ఆ స్థాయిలో నేను, నాకు ఆయన బాసు, నేను ఆయన పనుణ్ణి. అది భక్తి. ఆ దాస్యముగా ఉంటే ఆ అనుభవం, ఆయన నాయకుని హృదయం అర్థమవుద్ది, ఆయన మనస్సు అర్థమవుద్ది, ఆయన ప్రేమ అర్థమవుద్ది, ఆయన సంతోషం అర్థమవుద్ది, ఆయన దుఃఖం అర్థమవుద్ది, ఆయన ఆలోచన అర్థమవుద్ది, ఆయన ఉద్దేశం అర్థమవుద్ది, ఆయన చిత్తం అర్థమవుద్ది. అందుకు దాసుడుగా మారాలి. శిష్యుడు అనే పదాన్ని దాసుడు అనే పదంతో బైబిల్ చెప్తుంది. సో ఆ శిష్యత్వపు స్థితిలో దాస్యము అనగానే మనోళ్ళకి ఇంకా శిష్యత్వానికి అర్థాలు మార్చిపడేసింది మన బైబిల్ని పట్టుకున్న పండితులు, నాయకులు. శిష్యుడు అనగానే లెటర్లు కడగాల్సిందే బాబు, సేవ అంటే అంతే. సేవ అంటే లెటర్లు కడగాలి. ఏది ఒక్క వచ్చిన చూపించి నాకు. సేవ అంటే చెప్పులు పెట్టాల్సిందే. ఎక్కడుంది సేవ? ఉంది ఏంటి? ఆ సేవకు అర్థాలేంటి, నిర్వచనాలేంటి? అయితే దాని అర్థం మంచిదే, కానీ పద ఉచ్చారణలో దానిని చెడ్డ భాష్యం చేశారు. ఉచ్చారణ ఎందుకు మంచిది, ఆ ఉద్దేశం ఎందుకు మంచిది అని అంటే, ఒక వ్యక్తి నేరుగా ఈ స్థానం సంపాదించుకున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి దేనిలోనూ దిగడం. ఆ వ్యక్తి కింద స్థితిలో నుంచి ప్రతి పనిని చూసుకుంటూ పైకొచ్చాడు అనుకోండి, దేనికి లొంగడో, దేనికి భయపడడం. అది ఉచ్చ స్థితి, దాసుని స్థితి. అందుకు ఆ స్థితిలో నుంచి పైకొచ్చి శరీర రీతిగా పొంగిపోకుండా, ఊరకు ఉప్పొంగకుండా పరిచర్య విధానమును నేర్చుకోవటానికి ఆ పదం వాడారు. కానీ దానికి అదే నిర్వచనం అని చెప్పడం నేరం అవుతుంది. జాగ్రత్త. దాసుని పరిచర్య నిజమైనటువంటి దైవికమైన భక్తిగా ప్రకటించబడింది. ఎన్నోది నెంబర్ రాలేదు నేను. 8, 7 చెప్పాలా? 7 అయిపోయింది. 8వ 8వ బర్ది సఖ్య భక్తి, స్నేహ భక్తి. యేసు ప్రభు వారు చెప్పిన భక్తి. ఆయన ఏమన్నాడు? నెక్స్ట్ మిమ్మల్ని ఏమన్నాడు? నా ప్రియులు, నా స్నేహితులు, నా మిత్రులు. స్నేహము, ఫ్రెండ్షిప్. మీలో ఎవరైనా చెప్పగలరా నేను యేసుతో స్నేహంలో ఉన్నానని చెప్పగలరా? జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. పాటలు పాడేస్తారండి ఇంగ్లీష్లో. జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, సాటాన్ ఈజ్ మై ఎనిమీ. బాగానే ఉంది. నీ పాటకి ట్యూన్ బాగుంది, నీ గిటార్కి స్ట్రింగ్ సౌండ్ బాగుంది. హౌ ఫార్ యు ఆర్ రియల్లీ గుడ్ ఫ్రెండ్ టు యువర్ లార్డ్? దేవునితో నిజమైన ఆ స్నేహము, నిజమైన ఆ స్నేహపూర్వకమైన అనుభవం ఎంతమంది చేశారు? ఎంతమంది కలిగి ఉన్నారు? ఇది స్నేహశీలి అయినటువంటి యేసు ప్రభు వారికి ఇష్టమైనటువంటి ధన్యతను సంపాదించుకున్నది స్నేహభక్తి. ధన్యత, ధన్యులముగా మారుతుంది. శిష్యభక్తి ధన్యులు రారు, స్నేహభక్తి ధన్యతలోకి వస్తుంది. యేసు ప్రభు వారు చెప్పిన దానిలో చెప్తున్నాను, నీవు ధన్యుడవు అనేటువంటి పదము స్నేహములో నుంచి ఉద్భవించినటువంటి పదం. అది ఆ ఫ్రెండ్లీ రిలేషన్షిప్లో నుంచి. ఏమండి, సింపుల్ మాట చెప్తాను.
నేను నా పనోడికి నేను ఎక్కడికి వెళ్తానో చెప్పను, కానీ నా ఫ్రెండ్కి చెప్తాను. ఎందుకు? హీజ్ ఫ్రెండ్, నా స్నేహితుడు, నా చెలికాడా. అవండి ముద్దెట్టాడు. చెలికాడా ఏంటండి ఆ పదం? ఆ ముద్దు దేనికి? ఆయన సిలువుకి కట్టన్ రైజ్ ముద్దు పెట్టి, నేను ఎవడికి ముద్దు పెడతానో ఆయన చంపే అని చెప్పేశాడు. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అది. అది సుపారీ. ఆ సుపారీ తీసుకున్న వ్యక్తికి ముద్దు పెట్టి అంటాడు, చెలికాడా, మిత్రమా, స్నేహితుడా, నువ్వేం చేయాలనుకుంటున్నావురా, చెయ్యి, ఐఎమ్ రెడీ. దాట్స్ అ ఫ్రెండ్షిప్ యేసు ప్రభుతో. యూ కెన్ డూ దట్. మనం చేయొచ్చు పని. మనందరం ఆయన పోలికలో ఉన్నాం కాబట్టి చేయటానికి ఆయన ఆహ్వానితుడు. మనం ఎప్పుడు వచ్చినా తోసివేసేవాడు కాదు, మంచి మిత్రుడు ఆయన. తొమ్మిదవ భక్తి ఆత్మ సంబంధమైన భక్తి, ఆత్మానుసారమైన భక్తి, ఆత్మ నివేదనతో చేసే భక్తి. ఈ భక్తికి విగ్రహము గాని, స్థలము గాని, ప్రదేశము గాని, వ్యక్తి గాని, భంగిమ గాని, అలవాటు గాని, దానికి కావలసిన నిర్వచనము గాని, మంత్రము గాని, మాట గాని, మాయ గాని ఉండనిది ఆత్మానుసారమైన భక్తి. ఇది దేవుని యేసుప్రభు వారు మనకి చెయ్యమన్న నూతన నిబంధన భక్తి, ఆత్మానుసారమైన భక్తి. ఎవరినిచ్చారు మనకి? పరిశుద్ధాత్ముడు అనే సంచకరువును మనకిచ్చాడు. అందుకు మనం ఎలా విజ్ఞాపన చేయాలి? ఆత్మానుసారమైన విజ్ఞాపన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మతోనూ ప్రార్థన చేయాలి, ఆత్మతోనూ పాటలు పాడాలి. ఎవడైనా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యందు ప్రార్థన చేసేవాడు ఎట్లా చేయాలట? ఆత్మతోనూ సత్యముతోనూ చేయాలి అని చెప్పాడు. ఇది ఆత్మానుసారమైన నివేదన. ఇక్కడ మీరు మందిరానికి రాకపోతే భక్తి చేయటం లేదా? అలాంటి బోధకుడు దొంగ బోధకుడు. నువ్వు మందిరం మార్చేసావా? ఐ డోంట్ కేర్. నేను నా మందిరానికి వచ్చిన ఏ ఒక్కడిని ఎందుకు వచ్చావని అడగను, ఎందుకు రావని అడగను. కారణం ఏంటి? బైబిల్ చెప్పలేదు ఆ విషయం. నువ్వు దేవునితో కనెక్ట్ చేయడం నా పని. వస్తే రా, లేకపోతే పో, ఉంటే ఉండే, లేకపోతే మానే. నువ్వు మానేసే మాత్రంలో నాకొచ్చే నష్టమేం లేదు, కానీ నీకు దేవునికి సంబంధం కలపడంలో నా పాత్ర 1 నిమిషం జరిగింది. ఆ 1 నిమిషానికి నేను కృతజ్ఞుడను. నీకు నా హృదయపూర్వకమైన వందనాలు. నీకు ఆ 1 నిమిషం కనెక్ట్ చేయడానికి, చిన్న పరిచయం చేయడానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చావు. ధన్యుడను. దట్స్ ఆల్. నా పని అయిపోయింది. నిమిత్త మాత్రుడైన దాసుడను. నువ్వు చచ్చిపోయినోడు పిలిస్తే వస్తాను, కార్యక్రమం చేయమంటే చేస్తాను, రూపాయి పుచ్చుకోకుండా సంతోషంగా వచ్చేయగలను. ఏమీ చూడను, ఏమీ ఆశించను. దట్స్ వాట్ ద బైబిల్ టీచర్స్. వస్తే ఏంటి, ఇస్తే ఎంత, అదెంత, ఇదెంత, నో కాంట్రాక్ట్, నో అగ్రిమెంట్. బికాస్ మనం ఆత్మానుసారమైన బంధువులము, ఎప్పటికీ ఆత్మానుసారమైన ఆనందంలో ఉంటాం. బైబిల్ చెప్తుంది. నేను నీకు ఛాందస్వాదిగా కనపడొచ్చు, నా బోధ నీకు వ్యతిరేకంగా అనిపించవచ్చు, కానీ బైబిల్ చెప్పేదాన్ని దాటలేదు నేను ఎప్పుడు. ఆత్మానుసారమైనటువంటి సత్యముతోనూ, ఆత్మానుసారమైన పరిపూర్ణతలోను, ఆత్మానుసారమైన వరములతోనూ, ఆత్మానుసారమైన ఫలములతోనూ మాత్రమే భగవంతుని సమీపించాలి, భగవంతుని ప్రత్యక్షపరచాలి. భగవంతుని యందు మనం నిలిచి ఫలించి చూపించి ప్రభు దగ్గరకు ఆత్మలో మమేకమవ్వాలి. ఇది లోకం కూడా చెప్పుద్దండోయ్. లోకం కూడా ఏం చెప్పుద్దో తెలుసా? చచ్చిపోయినోడు దుర్ముహూర్తంలో చచ్చిపోయాడు అనుకోండి, ఆడికి శాంతి చేయాలి, లేకపోతే ఏమవుద్ది? ఇదిగో బలగంలో పెట్ట భోజనం తినలేదంట, అది సినిమా వచ్చింది, అలాగైపోతాం మనం కూడా. ఆ పెట్టను సంతోషపరచడానికి పిండం పెట్టాలి. పిండం పెట్టాలంటే అడిగి మందు పెట్టాలి, మందు పెట్టాలంటే మొక్క పెట్టాలి, మొక్క పెట్టాలంటే పాట పెట్టాలి. పాట పాడినోడు కూడా చచ్చిపోయాడంట, పొద్దున్నే చెప్పాడు ఎవరో. ఏంటి బాధ అంటే అదొక గొప్ప కళాఖండం. హే, కాకి కంటే దివ్యజ్ఞానం తెలుసంట. ఒకడెవడు చెప్పేస్తాడు, బ్రహ్మర్షి. కాకి దివ్యజ్ఞానం తెలిస్తే నీ ఇంటి చుట్టూ ఉన్న కాకులు ఈ పాటికి నిన్ను ఎప్పుడో పొడిచి చంపేద్దరు. ఎందుకు? నువ్వెంత దుర్మార్గుడువో తెలియదాటికి. బ్రహ్మజ్ఞానం దివ్యజ్ఞానం తెలిసిన కాకే ఉంటే అజ్జా, చెప్పేవాడు ఉంటే ఈయనవాడు ఉంటాడు. ఇలాగే మీటింగ్లు. వాక్యము వేరు. ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆత్మానుసారమైన ప్రార్థన, ఆత్మానుసారమైన విజ్ఞాపన, ఆత్మానుసారమైన సమర్పణ, ఆత్మానుసారమైన ఫలములతో జీవము, ఆత్మానుసారమైన వరములతో పరిచర్య. ఇది ప్రభు కోరుకున్న పరిచర్య, ప్రభు చేయమన్న భక్తి. సహనములో ఏం కావాలి? భక్తి కావాలి. ఇప్పుడు చెప్పండి, మీ భక్తి ఏంటి? ఎగ్జిబిషను, మనంతా తెర, మనంతా హైఫై. చర్చికి వచ్చాడంట, ఆడు ఫోటో తీసి అప్లోడ్ చేశాడు. ఐ మీన్ ద చర్చ్ బ్లెస్ మీ. ఏట్రా నీ బ్లెస్సింగ్? నువ్వు చర్చ్కి వస్తే నీకు బ్లెస్ చేయాలా? నువ్వేం దానికేం ఫేస్బుక్ అప్లోడు,
కల్వరి టెంపుల్ దగ్గర నిలబడి ఐఎమ్ ఎట్ కల్వరి అయితే ఏంటి? అది అందరికి తెలియాల్సిన విషయమా? ఆ దేవునితో నీ దగ్గరికి వెళ్ళి దేవునితో నీ సంబంధం ఓపెన్ బాహాటంగా చేసుకున్నాం ఈరోజు. ఇట్ షుడ్ బి ఫ్రీ సీక్రెట్. దేవుని యందు నిజమైనటువంటి భక్తికి సంపూర్ణంగా ఇలాగే చేయమని బైబిల్ చెప్తుంది. గమనించండి, బైబిల్ విషయంలో నీ భక్తి నిన్ను కంట్రోల్ చేయగలదా? నీ భక్తి నిన్ను కంట్రోల్ చేయగలదా? మీ పక్కన అడగండి. అమ్మా, కుర్చీలు బెంచీలు, మీ పక్కన అడగండి, మీ భక్తి మిమ్మల్ని కంట్రోల్ చేయగలదా అని. నా ప్రశ్న సరిగ్గా అర్థమైతే రాత్రి అన్నం తినవు. నీ భక్తి నిన్ను కంట్రోల్ చేయలేనంత వెచ్చలవిడిగా ఉంటే దేవుడు అంగీకరించడమ్మా. ఆ భక్తి సహనంలో ఉండాలి, ఆ భక్తి జ్ఞానంలో ఉండాలి, ఆ భక్తి సద్గుణంలో ఉండాలి. తిరగబడి ఇలా చూసిందండి, అలా ఆయన వద్దులే అన్నాడు. భార్యలారా మీ భర్తలను అదుపు చేయుడి. ఇదేనా వాక్యం? ఏంటి అదుపు చేయుడా? లోబడి ఉండడం అంటే కంట్రోల్తో కంట్రోల్ చేయమనా? కళ్ళతో కంట్రోల్ చేయమనా? భక్తి కంట్రోల్ చేయలేంది ఇది. గనురాలు ఏమనాలి? ఈ గనురాల్ని నీ భక్తి నిన్ను కంట్రోల్ చేయగలగాలి, నీ వచనము నిన్ను ఆపగలగాలి, నీ దేవుని యొక్క మాట నిన్ను హెచ్చరించి సవాలు చేసి రక్తముతో నిన్ను కింద పడగల చేయాలి. ఆ బలి లేదు, ఆ సమర్పణ లేదు. నీ భక్తి ఎగ్జిబిషను, నీ భక్తి ఒక షోకేస్. నీ భక్తి నిన్ను చేంజ్ చేయగలదా? కెన్ ఇట్ చేంజ్ యూ? బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ట్రాన్స్ఫర్మేషన్. ఇట్స్ రూపాంతరము చెందించాలి. నీ భక్తి నిన్ను చేంజ్ చేసిందా? అఫ్ కోర్స్ వి ఆల్ ఆర్ చేంజ్డ్ పీపుల్. పేర్లు మార్చేసుకున్నాం, బొమ్మలు మార్చేసుకున్నాం, బొట్లు మార్చేసాం. ఆ మధ్య రంజితోఫిర్ అన్న సిలువు బొట్లు అన్నాడు, పాప ఆపేసుకున్నాడు ఆయన కూడాను. బాగుంది అనుకున్నాడు ఏమో. తర్వాత బొట్లు మార్చేస్తున్నాం. చాలామంది రకరకాలు మార్చేసుకునే మార్పులు ఉన్నాయి. బొమ్మలు మార్చేసాం, మందిరాలకు వెళ్ళడం మానేసాం, దీక్షలు మానేసాం, కానీ మళ్ళీ మారిపోతున్నాం. నిజంగా నీ భక్తి నిన్ను చేంజ్ చేసిందా? ఎంతమంది చెప్పగలరు నన్ను చేంజ్ చేసిందండి భక్తి అని? ఏమంటే సాక్ష్యాలు చెప్పకండి, దండం పెడతాను. ఆ సాక్ష్యాలు ఇని చచ్చిపోతున్నాయి, చెవుల్లో రక్తం వచ్చేస్తుంది. దొంగ సాక్ష్యాలు మీరును. తిడుతున్నానని కాదు, నీ హృదయం తెలుసు. నిజంగా నువ్వు మారితే నీ వీధి పాటికి పరిగెత్తి ఒక్కొక్కడిని పట్టుకుని 40 మంది 50 మంది దేవుని మందిరం ఎక్కడన్నా ఎత్తుతారంట. అది జరగలేదంటేనే అర్థమైంది నీ భక్తి మారలేదని, నువ్వు మారలేదని. భక్తి నిన్ను మార్చిందా? కెన్ ఇట్ చేంజ్ యూ? నెంబర్ 1, కెన్ ఇట్ కంట్రోల్ యూ? నెంబర్ 3, నీ భక్తి నీ చెయ్య ఊతమిచ్చే స్థాయికి ఎదిగింపజేసిందా? చెయ్యూతనిచ్చిందా? నీ భక్తి చెయ్యూతనిచ్చిందా? నీ భక్తి నిన్ను చేయూతనిచ్చిందా? కెన్ యూ కోఆపరేట్? నీ భక్తి నిన్ను కోఆపరేటివ్గా మార్చిందా? ఆపరేటివ్గా కాదు, కోఆపరేటివ్. నువ్వు కోఆపరేటివ్గా మార్చబడ్డావా? చక్కటి సహాయం, చక్కటి సహకారం, చక్కటి చేయూత, ఆ హెల్పింగ్ నేచర్కి నువ్వు లేచిందా చెయ్య? ఓ పేదవాడు ఉన్నాడు, వాడిని లేపావా? ఒక దీనవాడు దీనస్థితి కలిగి ఉన్నాడు, వాడిని ఉన్నతమైన స్థితికి లేపావా? ఒక కష్టంలో ఉన్నాడు, వాడికి చేయూతను అందించావా? ఒకడు వేదంతో ఉన్నాడు, వాడికి ఓదార్పు చేయి అందించావా? ఆపన్నహస్తం ఇచ్చావా? చేయూతను అందించావా? డిడ్ యు లిఫ్ట్ హిమ్? అర్థం చేసుకోరే, నీ భక్తి నిన్ను రూపాంతరం చెందడమే కాదు, నీ రూపాన్ని మార్చడం మాత్రమే కాదు, నీ క్రియలను మార్చకపోతే క్రియాశీలకమైన భక్తి కాదు. ఇలాంటి భక్తి కాని ఉపదేశాలు ఉపన్యాసాలు గంటలు విని అలిసిపోయే స్థాయికి వచ్చేసాం మనం ఈరోజు. చెప్తాడులే. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, పాస్టర్ గారు మీ ప్రసంగం లేకుండా మేమెప్పటికీ కూడా వినలేమండి, దేవుని మాట వినలేమండి, దేవుని మాట వినకుండా మేమెప్పటికీ కూడా కొనసాగించలేమండి, దినం కొనసాగదండి.
అని చెప్పాడు. ఏంటి దాని అర్థం? ప్రతిరోజు సుప్రభాతం లాగా నా బాతం వినపడద్దంట ఇంట్లో. పొద్దున్నే ఆడియో పెట్టేస్తారంట, వచ్చేస్తుంటుందంట. ఆవిడ అంట్లు దోముకున్నప్పుడు నా మాటే, ఆవిడ కూరగాయలు కోసుకున్నప్పుడు మాటే, వాళ్ళ పిల్లలు బట్టలు వేసుకున్నప్పుడు బూట్లు వేసుకున్నప్పుడు నా మాటే. అసలు మీ మాటలు లేకుండా మాకు గడవదండి. అలా మీ ఆయనకి పోనాను. ఆయన తీసుకున్నాడు. మీ ఆవిడ మారిందా? పాస్ గారు ఏదో అడుగుతున్నాడే అన్నాడు ఆయన. స్పీకర్లో ఉంది ఫోను. ఏమడుగుతున్నారు నా గురించి అని ఈ అన్న. కాదు, నీ గురించే. నువ్వు మారావా అని అడుగుతున్నాడు ఆయన. పనిలో ఉన్నానని చెప్పంటాను, పనిలో ఉన్నానని చెప్పమంటుంది ఆవిడ. ఆ ప్రశ్న ఆవిడకి నచ్చట్లేదు. ఆమెను సంపూర్ణ సహాయకురాలుగా దేవుడు నిర్ణయిస్తే ఆ నిజమైన మార్పు చెందించే స్థితికి ఆమె రూపాంతరము జరగల. ఆమె క్రియలలో, ఆమె అంతరంగములో వాక్యము వెళ్ళింది గాని, చెవులలోకి చొచ్చింది గాని, మనస్సులోకి చెల్లింది గాని, కాలముతో సమయభావముకు ఒక డైలీ రొటీన్ షెడ్యూల్గా వచనం మారింది, వాక్యం వినడం భాగంగా మారింది. కానీ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఆ స్టడీస్లో కూర్చోటం, బైబిల్ స్టడీసు, ఈ ప్రేయర్ లైఫ్లో కూర్చోటం మారింది. కానీ లైఫ్ మారలేదు. నీ భక్తి నిన్ను మార్చకపోతే, నీ క్వాలిటీని పెంచకపోతే, నీ నాణ్యతను వృద్ధి పొందించకపోతే, నీ ఆత్మీయతలో పరివర్తనను పెంపొందించకపోతే, నీ శరీరమును మానసికంగా ఆయత్తపరచబడిన స్థాయికి నిన్ను లిఫ్ట్ చేయకపోతే, ఈ భక్తి నిన్ను నరకంలోకి తీసుకెళ్ళిపోద్ది. నేను ధైర్యంగా చెప్తున్నాను, నీ భక్తి నిన్ను నరకం తప్పించదో. రెండవ మరణాన్ని నువ్వు తప్పించుకోలేవు. నువ్వు దేవుని తీర్పును తప్పించుకోవడం అసాధ్యం. నువ్వు 3 రోజులు ప్రార్థన చేయి, 30 రోజులు ఉపవాసం ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు పొర్లు, దేవుని మందిరాలు కట్టించో, ఏ యాశాలైనా అయ్యాయి, నువ్వు మరణం తప్పించుకోట నీ వల్ల కాదు. తీర్పు ఎవరికండి? లోకంలో ఉన్నాడుక, క్రైస్తవుడికి అండి. యేసుప్రభు ఏం చెప్పాడు? అంత్యదినమున వాని క్రియలు చొప్పున వారి జీతం ఇస్తానన్నాడా లేదా? తీర్పు తీరుస్తాడా లేదా? దేవుని తీర్పు ఎవరికి ఇస్తాడు? క్రైస్తవులకా బయటోళ్ళకా? దుర్మార్గులారా, ఈ క్రైస్తవ సువార్తకులు వెళ్ళి నమ్మకపోతే నరకం అని చెప్తున్నారు. చెప్పాల్సింది ఆ పదం క్రైస్తవ సంఘానికి. క్రైస్తవుడు అయిన నువ్వు క్రీస్తు చెప్పిన ప్రకారం నమ్మి జీవించకపోతే నరకం. ఇది క్రైస్తవ సువార్త. అన్యజనులకు రక్షణ సువార్త మాత్రమే ప్రకటించాలి. నరక సువార్త క్రైస్తవ సంఘానికి చెప్పాలి. ఈరోజు సేవకుడా, నీ సరి అయిన ప్రవర్తన జీవితం చూపించి, నీ క్రీస్తు యొక్క సంఘము నీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క బాధ్యత గనుక, ఆ బాధ్యత కలిగిన శరీరాన్ని సంపూర్ణంగా క్రీస్తుకి సిద్ధపరచకపోతే, ఆ యాగములో దేవునికి అంగీకారమైన సమర్పణగా మార్చకపోతే నువ్వు నరకం తప్పించుకోలేవు అని చెప్పాలి పాస్టర్. ఆ పాస్టర్కి చెప్పాలి సువార్త ఈరోజు. ఆ సువార్త కరువైంది సంఘానికి. ఇప్పుడు చెప్పండి, మీ భక్తి మిమ్మల్ని నరకం తప్పిస్తుందా? మీ పక్కన అడగండి. ఏమండి, వాళ్ళు మీటింగ్ రాకపోతే బాగుందండి, అనవసరంగా వచ్చి బెదరగొట్టేస్తున్నారు, మా భక్తి అసలు సహనంలోనూ లేము, సద్గుణంలోనూ లేము, ఏంటి సార్ అంటే, అదే పేతురు పత్రికలో ఉన్న గొప్పతనం. నా బ్రతుకుని మార్చింది వాక్యం, నా జీవితాన్ని సవాలు చేసింది వాక్యం. లోకంతో వెంపర్లాడిపోతున్న, ఉద్యోగానికి డబ్బులు వెనక పడిపోతున్న, గొప్ప మహిమను వెతుకుతున్న బ్రతుకుని తీసుకొచ్చి ఇదిగో ఈ ఊర్లో పెట్టింది. దేవుని మాటకు ఎంత ఆనందంగా, ఏది లేకపోయినా బతకగలను అనే ధీమానిచ్చింది. ఆ మాటకు వెతుక్కుని వచ్చేలాగా నిన్ను చేసింది ఈరోజు. అది దేవుని ప్రేమ. ఆ దేవుని దివ్య మాట నిజంగా నీ చెవులకు పడడం ఉందే, ఎంత ధన్యులమండి మనం. అసలు అది మనం వినడం ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. ఒకప్పుడు అనుకున్నాను, శ్లోకాలు కంటతా పెట్టి సంస్కృతంలో అనర్గళంగా మంత్రాలు చెప్తుంటే అందరూ వింటుంటే అసలు ఎంత పాండిత్యం నాకుంది అనుకునేవాడిని. ఆ తర్వాత అర్థమైంది, ఆ కంపులో నుంచి దేవుడు నన్ను విడిపించాడని. ఆ ఇంపైన క్రీస్తు నాకు దొరకకపోయింటే బతుకుపోయిండేది, జీవితం పోయిండేది. ఈరోజు నా జీవితం దేవునితో ఒక వచనం యొక్క అర్థం తెలుసుకోగలిగాను, అది వివరించగలిగాను, బోధించగలిగాను, బతకడానికి ప్రయాసపడగలుగుతున్నాను. గెలిచానని చెప్పను, ప్రయాసపడుతూ పోరాడుతున్నాను. ఆ గెలుపులో ఆ ఉన్నతమైన పలుపుకు తగిన బహుమానం ఉందని పౌలు చెప్పిన మాట నాకు ఆదర్శం. ప్రయాసపడుతున్నాను, కష్టపడుతున్నాను,
నలగొట్టుకుంటున్నాను, ఏడుస్తున్నాను. అయినా ఒక ధైర్యం ఉంది, ఆయన నా భక్తిని అంగీకరిస్తాడని, ఒకరోజు అంగీకరిస్తాడని. ఆ రోజు నా మాట పడిపోవచ్చు, ఆ రోజు నా చూపు పడిపోవచ్చు, ఆ రోజు నా అవయవాలకు కదలకపోవచ్చు, బట్ హీ విల్ యాక్సెప్ట్ మీ వన్ డే. ఆ భక్తి నాకుంది, ఆ భక్తి నేను చేశానని ధైర్యంగా నిలబడగలను. నీకుందా? నీ హృదయం సహనములో చేసే భక్తిని కోరుకోమని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు. ఆ కోరికను తెచ్చుకోవటానికి అడుగుదామా? లెట్స్ బెగ్ హిస్ మెర్సీ. ఆయన దయను అడుక్కుందామా? ఆయన ఎంత ప్రేమ మేడో చూద్దామా? లెట్స్ ఆస్క్ గాడ్. దేవుణ్ణి అడుగుదాం.